నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ తెలంగాణలో హంగ్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పాలిటిక్స్ కాకరేపుతూ ఉన్నాయి. గంట గంటకు సమీకరణాలు మారుతున్నాయి. నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పీఠాలను దక్కించుకునేందుకు వ్యూహాలను పన్నుతూ ఉన్నారు. అంతా సీక్రెట్ ఆపరేషన్లా సాగిపోతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని చోట్ల పాలిటిక్స్ హాట్ గా సాగుతూ ఉన్నాయి. ప్రత్యర్థులకు చోటు ఇవ్వకుండా ఆపరేషన్ చైర్మన్ మేయర్లా సాగిపోతోంది. ఇప్పటికే కొత్తగూడెంపై క్లారిటీ రావడంతో అక్కడ సిపిఐకి మేయర్ స్థానం ఓకే అయిపోయింది. ఇక మిగిలింది కరీంనగర్, నిజామాబాద్ రాజకీయాలే క్షణానికి మారుతూ ఉన్నాయి. ఇక కరీంనగర్ కార్పొరేషన్ లో పెద్ద పార్టీగా బీజేపీ గెలిచినా కాంగ్రెస్ ఆశలు మాత్రం చావనట్టుగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇక పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సీఎం రేవంత్ మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురుతుందని అనుకుంటున్న వేళ బీజేపీకి షాక్ ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహం రచిస్తూ ఉండడం ఆసక్తిగా కలిగింది. బీఆర్ఎస్, ఎంఐఎం ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి మేయర్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు హస్తం పార్టీలు పావులు కదుపుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఎలాగైనా కరీంనగర్ గడ్డపై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బండి సంజయ్ ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అవుతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇక సీఎం రేవంత్ కూడా కరీంనగర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా చేజారేందుకు ఛాన్స్ ఇవ్వద్దని అంతర్గతంగా అన్నట్టుగా తెలుస్తోంది. దీంతో కరీంనగర్ రాజకీయంపై తాజా పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకంటే కరీంనగర్ లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో కూడా టచ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. గులాబీ పార్టీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పెద్దలు జరిపిన మంతనాలు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఇండిపెండెంట్లతో పాటు బీజేపీకి చెందిన మరికొంతమంది కార్పొరేటర్ల సహకారంతో మేయర్ పీఠం కాంగ్రెస్ దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఎక్కడా బీజేపీకి మేయర్ పీఠం దక్కలేదు. తొలిసారి సంజయ్ నేతృత్వంలో కరీంనగర్ లో జెండా పాతుదామని ఆశించిన కమలనాథులకు కాంగ్రెస్ వేస్తున్న స్కెచ్ షాక్ గా మారబోతున్నట్టుగా తెలుస్తోంది. అటు రేపు జరిగే మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ గా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలను అన్ని పార్టీలు ఛాలెంజ్ గా తీసుకుని పావులు కదుపుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా పీఠాన్ని కొట్టేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. దీంతో హంగ్ ఏర్పడిన చోట్ల పాలిటిక్స్ రంచుగా మారాయి. కరీంనగర్ లో బీజేపీకి షాక్ తగలబోతోందా? వ్యూహాత్మకంగా బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందా? బీఆర్ఎస్, ఎంఐఎం ఇండిపెండెంట్లతో బీజేపీకి చెక్ పడనుందా? సీఎం రేవంత్ ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు? ఎందుకు కరీంనగర్ హాట్ సీట్ అయింది? నిజామాబాద్ లో బీజేపీ ఎందుకు చేతులెత్తేసింది? సిపిఐ కొత్తగూడెంలో బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చిందా? ఇవే ఇప్పుడు చాలా వరకు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. చాలా ప్లేసెస్ లో కూడా హంగ్ రావడంతో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన హంగ్ తో కూడా ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల యొక్క ఓట్లే చాలా వరకు కూడా కీలకం కాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కూడా ఆశలు పెట్టుకుని ఇప్పటికే కూడా చూసాం మనం. కరీంనగర్ చాలా మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 66 డివిజన్లలో బీజేపీ 30 సీట్లను గెలుచుకుంది. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడదాం. సో కరీంనగర్ డివిజన్ లో మొత్తంగా 66 సీట్లను బీజేపీ 30 సీట్లను కైవసం చేసుకుంది. ప్రశాంత్, మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా ఉంది. సో ఇప్పటికీ కూడా కరీంనగర్ ఎంపీ చెప్పారు అక్కడ బీజేపీ జెండా పాతుదామంటూ కూడా బండి సంజయ్ చెప్పిన నేపథ్యంలో కొత్తగా వస్తున్న రిపోర్ట్స్ బట్టి కూడా ఆ పార్టీ, ఆ నియోజకవర్గం పైన కూడా కాంగ్రెస్ కన్నేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మొదటి వరకు చూసాం కాంగ్రెస్, బీజేపీకి కూడా మేయర్ పీఠం దక్కుతుంది అనుకున్న టైంలో సడన్ గా ట్విస్ట్ ఏంటి? ఎక్కువగా చూస్తుంటే అక్కడ 5 కార్పొరేట్లు ఇప్పటికే బీజేపీలోకి వెళ్లారు. బీజేపీకి ఒక బలం పుంజుకుంది అనుకున్నాం. 35 అంటే మ్యాజిక్ ఫిగర్, 35 31 అంటే 35 వరకు చేరుకునే పరిస్థితి. బట్ ఇప్పుడున్న తాజా ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరికి ఆ మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్. నిజంగా తెలంగాణలో పుర ఎన్నికల నుంచి ఎత్తున సంఘాలకు మారుతూ ఉన్నాయి. గతంలో లేని విధంగా ఇక పార్టీలు కాకుండా ఖచ్చితంగా ప్రజలు ఒకరి కాకుండా మిగతా అనుకున్నారో వారికి తీర్పు ఇచ్చిన నేపథ్యం కనబడ్డది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీలకి సంబంధించి కార్పొరేషన్ నుంచి ఎన్నికలు జరిగాయి. ఇక రేపు
మేయర్ పోలింగ్ దాని తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ తర్వాత రేపు మేయర్ అదే విధంగా మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి ప్రధానంగా రేపు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎక్కడెక్కడైతే మేజర్ గా అనుకున్నన్ని సీట్లు రాలేదో, మ్యాజిక్ ఫిగర్ అందలేదో అక్కడ క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలోనే పెద్దదైన కార్పొరేషన్ ఇక కరీంనగర్ 66 డివిజన్లతో అతిపెద్దదిగా ఉంది. ఈ 66 డివిజన్ల కార్పొరేషన్ కి సంబంధించి ప్రధానంగా అన్ని పార్టీలు ఇక అస్త్రాలు కూడా సంధించాయి ఎన్నికలలో గెలవడానికి. ఇక బీజేపీ బండి సంజయ్ ఇక సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ప్రతి గల్లీ తిరుగుతూ ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలనేది కూడా ప్రధానంగా ఇక ఆయన ఎన్నికల ప్రచారంలో కొనసాగారు. అదే విధంగా దాదాపు 66 డివిజన్లలో 30 స్థానాలు బీజేపీకి కట్టబెట్టారు. కానీ ఇక మిగతా స్థానాలు కాంగ్రెస్ కి సంబంధించి 14 స్థానాలు రాగా బీఆర్ఎస్ కి 9 స్థానాలు, ఎంఐఎం కి 3 స్థానాలు, ఇక స్వతంత్రులందరికీ కలిపి దాదాపు 11 స్థానాలు కట్టబెట్టినారు. 10 స్థానాలు కట్టబెట్టారు. మొత్తానికి ఇటు ఫార్వర్డ్ బ్లాక్ ఇద్దరికి, అదే విధంగా 9 స్థానాలకి సంబంధించి ఇటు ఇండిపెండెంట్ కట్టబెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా 30 స్థానాలకే పరిమితమైంది బీజేపీ. ఎప్పటి నుండో చెప్తా ఉంది 35 స్థానాలు మేము ఖచ్చితంగా డివిజన్లు మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము, ఇక్కడ మేయర్ పీఠం మాదే అంటున్నారు. కానీ ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు చేంజ్ అయ్యాయి. ఇక పార్టీలలో ఇటు క్యాంపు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీ క్యాంపు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. స్వచ్ఛమైన మెజార్టీ ఎవరికి రాలేదు, అంగొచ్చే సిచ్యువేషన్ కాబట్టి బీజేపీకి సంబంధించి ఒక క్యాంపు రాజకీయం నడుస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా అన్ని పార్టీలను కలుపుకొని మేయర్ స్థానాన్ని కరీంనగర్ లో ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేసి చూపెట్టాలి కాబట్టి మేయర్ స్థానం మాకు ఉండాలి అనేది కూడా తీసుకొని కూర్చుంది. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి మొట్టమొదటిగా క్యాంపు రాజకీయాలు నడుపుదాం అనుకున్న నేపథ్యంలో ఇక వారు ఎక్కడికక్కడ ఈ వర్గం వైపు వెళ్ళారా, ఆ వర్గం వైపు వెళ్ళారా, పూర్తిగా కరీంనగర్ లో సందిగ్ధం ఉంది. మొత్తానికి అయితే ఇక బీజేపీకి సంబంధించి బండి సంజయ్ స్ట్రాంగ్ గా ఉన్నారు ఖచ్చితంగా. అంటే ఒక ఎక్స్ ఆఫీసర్ మెంబర్ గా బండి సంజయ్ ఉన్నారు. అదే విధంగా ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు, మానకొండూరు ఎమ్మెల్యే, అదే విధంగా ఇటు గంగుల కమలాకర్, మొత్తానికి వీరంతా కూడా కలిసి అంటే దీనికి 66 స్థానాలు కాదు, ఈ 3 ఎక్స్ ఆఫీసర్ మెంబర్లతో పాటు 69 స్థానాలు. 69 స్థానాలలో మినిమం 35 స్థానాలు ఎవరికి వస్తే వారు ఇక్కడ మేయర్ స్థానాన్ని అవరోధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 30 స్థానాలు ఉన్నవారు ఒక ఇండిపెండెంట్, ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే కార్పొరేటర్లు అంతా కూడా ఇటు బీజేపీ వైపు వేశారు. వారు కూడా రెబల్ గా ఉన్నారు, బీజేపీకి రెబల్ గా ఉన్నవారు ఇటు సైడ్ వచ్చారు. ఎక్స్ ఆఫీసర్ మెంబర్ గా ఉన్న బండి సంజయ్ మొత్తం 33 స్థానాలు. ఇక 33 స్థానాలతో పాటు ఇక ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఈయన వర్గంలోకి వచ్చారు అనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే 34 లేదు, ఇంకా ఇండిపెండెంట్ లకే ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ వ్యక్తులు కూడా ఇక్కడికి మన బీజేపీ శిబిరంలోకి వచ్చిన నేపథ్యంలో 35 స్థానాలతో ఖచ్చితంగా మేము అధికారంలో అంటే మేయర్ స్థానాన్ని మాదే అని చెప్తున్న బీజేపీకి షాక్ తగులనుంది ఖచ్చితంగా. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా బలంగా చెప్తా ఉన్నారు, ఇక స్వతంత్రులు మిగతా ఇటు బీఆర్ఎస్ తో మేము చర్చలు జరిపాము అనేది ఇన్నర్ గా అంటే బయటకు చెప్పకపోవచ్చు, కానీ మిగతా అన్ని పార్టీలతో కలిపి మేము 30 స్థానాలు వచ్చిన బండి సంజయ్ని కాదని ఖచ్చితంగా ఇప్పుడు మేము గంగుల కమలాకర్ ఒక ఎక్స్ ఆఫీసర్ మెంబరు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే ఒక ఎక్స్ ఆఫీసర్ మెంబర్ తో కలిపి ఇటు స్వతంత్రులు మిగతా బీఆర్ఎస్ ఇదంతా కలిపి 36 స్థానాలుగా ఉన్నాం. ఈ 36 స్థానాలలో ఖచ్చితంగా మేమే మేయర్ స్థానాన్ని ఖచ్చితంగా అక్కడ మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంటామనేది కూడా పొన్నం ప్రభాకర్ ఇంతకుముందే కొద్దిసేపటి క్రితమే ఖచ్చితంగా 16న మేము మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంటామనేది బాహాబాహంగా చెప్పిన సందర్భం. మొత్తానికైతే ఒక భిన్న రాజకీయాలు ఇక రేపు తెలవబోతుంది కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి. ఒకవైపు బండి సంజయ్ ఇక స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా 30 స్థానాలు అంటున్నారు, 30 డివిజన్లు అంటున్నారు. కానీ మేమే 36 కార్పొరేటర్లతోటి మేమే ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంటామనేది ఒకవైపు. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటు కరీంనగర్ పైన, కరీంనగర్ కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఇక్కడ నుండి ఇక మేయర్ స్థానం ఖచ్చితంగా మనం చేజిక్కించుకోవాలనేది కూడా ఇప్పుడు నాయకులు చెప్పిన సందర్భంలో పొన్నం ప్రభాకర్ మాటలకు కూడా బలం చేకూరనుంది. దీనికి సంబంధించి మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కరీంనగర్ అనేది ఒక అట్రాక్షన్ గా, కరీంనగర్ రాజకీయాలు అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగలబోతా ఉన్నాయి. రేపు ఇక సాయంత్రం కల్లా చైర్మన్ ఎవరికి వరించబోతున్నాయి, మున్సిపల్ చైర్మన్లు కాకుండా ఇటు పూర్తిగా మేయర్ ఎవరు చేజిక్కించుకోబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, మొత్తంగా 2996 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే కాంగ్రెస్
1537 సీట్స్ గెలిచింది. మొదటిగా మెజారిటీ స్థానంలో మున్సిపాలిటీలో కైవసం చేసుకుంది. రెండవ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. మూడవ స్థానానికి బీజేపీ పరిమితమైంది. అయితే సుమారుగా 30 నుండి 38 వరకు హంగ్ వచ్చిన నేపథ్యంలో కూడా కార్పొరేషన్స్ లో హంగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా కూడా ఇక్కడ ఇండిపెండెంట్ లో ఎక్స్ అఫీషియో సభ్యుల యొక్క మెంబర్లు కీలకంగా మారబోతున్నారు. మొన్నటి వరకు చూసామంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సొంతం అవుతుందంటూ కూడా బండి సంజయ్ చాలా వరకు ధీమాను వ్యక్తం చేశారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా నిలిచింది. 30 వరకు కూడా సీట్లు వచ్చాయి. బట్ అనూహ్యంగా ఉన్న మార్పులతో చూస్తే కొంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా అదే విధంగా కూడా ఆ పార్టీ అక్కడ ఉన్న మున్సిపల్ నియోజకవర్గాన్ని కార్పొరేషన్ కూడా కైవసం చేసుకునే విధంగా కూడా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంతర్గతంగా వస్తున్న టాక్స్ బట్టి కూడా బీఆర్ఎస్ తో కూడా మాట్లాడి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ పదవిని చేజెక్కించుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 5 కార్పొరేట్లలో బీజేపీలోకి చేరడంతో 35కి అయితే బీజేపీ స్థలం చేరుకుంది. ఇక ఆదిలాబాద్ కార్పొరేషన్ దగ్గరికి వెళదాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం మొత్తంగా అంటే ఇప్పటికే అంటే బేరసారాలు కుదిర్చే విధంగా కూడా ఎక్స్ అఫీషియో సభ్యుల యొక్క ఓట్లు కీలకం కాబోతున్నాయి. సో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శ్రీనివాస్? విలక్షణ తీర్పు ఓటర్లు ఇవ్వడంతో అయితే నేతలు అయితే కంగు తిన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ స్థానానికి ఎన్నికలు జరగగా 6 స్థానాల్లోనైతే కంగు అయితే ఏర్పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఆదిలాబాద్, ఖానాపూర్, బైన్సా, అస్మాబాద్, కాగజ్నగర్, బెల్లంపల్లి స్థానాల్లో కంగు రావడంతో అయితే ప్రధాన పార్టీల నేతలు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి అయితే పూర్తిగా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలను గెలుపొందగా బీజేపీ 4 స్థానాలను గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలుపొందిన పరిస్థితులు ఉండగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడంతో అయితే 3వ వార్డుకు సంబంధించిన స్వతంత్ర అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ చేరడంతో అయితే కాంగ్రెస్ పార్టీ కూడా 4 స్థానాలకు అయితే చేరింది. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి పూర్తిగా 12 వార్డులు అయితే ఉన్నాయి. ఈ స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయితే 3 పార్టీలకు కూడా పూర్తిగా 4 స్థానాలు ఉండడంతో కూడా ఏ ఒక్కరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ క్లబ్ తో విజయ్ గనక ఖానాపూర్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకుంటాయా లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ నేతలు సపోర్ట్ చేస్తారా అనేది తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాగజ్నగర్ మున్సిపాలిటీలో అయితే రోజుకైతే ఇటు మున్సిపాలిటీలో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు 11 మంది గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు 10 మంది గెలుపొందారు. బీజేపీ నుంచి 4, ఇండిపెండెంట్ నుంచి 4 గెలుపొందిన పరిస్థితులు ఉండగా ఎంఐఎం అభ్యర్థి ఒకరైతే గెలుపొందారు. అయితే కాగజ్నగర్ మున్సిపాలిటీలో పూర్తిగా 30 స్థానాలు అయితే ఉన్నాయి. పూర్తిగా ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అయితే ఇటు బీఆర్ఎస్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా పావులైతే కదుపుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కూడా ఇటు బీజేపీ నేతలతో పాటు ఎంఐఎం నేతలను ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఇటు కాగజ్నగర్ మున్సిపాలిటీ ఉన్నాయి. ఇప్పటికే అస్మాబాద్ మనం కౌంటింగ్ రోజే చూసాం. బీఆర్ఎస్ పార్టీకి 9 స్థానాలు రావడం, కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు రావడం, 4 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందడంతో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిని ఒక అతన్ని ఆటోలో కిడ్నాప్ చేసి మరి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకెళ్లిన సందర్భాలు చూసాం. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 4 ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కూడా 2 మద్దతు ఇవ్వడంతో కూడా కాంగ్రెస్ పార్టీ సంఖ్యాబలం కూడా 4 అయితే చేరింది. మరో 2 అభ్యర్థులైతే మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉంది. దీంతో పూర్తిగా ఎవరికి ఇండిపెండెంట్ అభ్యర్థులు మద్దతు ఇస్తారనేది కూడా తేలాల్సిన పరిస్థితులు అయితే ఉంది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 34 వార్డులు ఉండగా కాంగ్రెస్ 14 స్థానాలు, బీఆర్ఎస్ 14 స్థానాల్లో గెలుపొందగా 5 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఒకరు బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపొందిన పరిస్థితులు చూసాం. అయితే నిన్న ఇటు కేటీఆర్ సమక్షంలోనైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కేటీఆర్ సమక్షంలో
బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పినప్పటికి కూడా మ్యాజిక్ ఫిగర్ 19 కావడంతో మరో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తా ఉండగా ఇటు స్థానిక ఎమ్మెల్యే వినోద్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా పూర్తి స్థాయిలోనైతే కసరత్తు అయితే చేస్తున్నారు. ఇది కనుక జరిగితే కాంగ్రెస్ కు 17 స్థానాలు, బీఆర్ఎస్ కూడా 17 అభ్యర్థులు సంఖ్యాబలం ఉండే పరిస్థితి ఉంది. ఇదే కనుక జరిగితే ఇటు ఎమ్మెల్యే ఓటుతో పాటు ఎక్సాఫిషియో ఓటు అయితే యూజ్ చేసుకోవడానికి అయితే బెల్లంపల్లిలో అవకాశం అయితే ఉంది. అయితే వీటన్నిటిలో బైన్సా ఎంత కీలకంగా ఉందో అంతే కీలకంగా ఆదిలాబాద్ స్థానం కూడా ఉంది. ఆదిలాబాద్ కు సంబంధించి 21 స్థానాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు అయితే గెలుపొందారు. పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం నేతలైతే గెలుపొందిన సందర్భాలు అయితే ఆదిలాబాద్ లో ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులను ఇంటికి వెళ్లి మరీ కలుస్తున్నారు. ఎంఐఎం తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా తమకు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ లో కూడా కాంగ్రెస్ మున్సిపల్ స్థానం కైవసం చేసుకుంటుందంటూ డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అంగు ప్రాంతాల్లోనైతే ఇండిపెండెంట్లదే హవా కొనసాగుతుంది. ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీయే మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటే అవకాశం ఉంది. పూర్తిగా అందులో కింగ్ ఎవరంటే మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థులని చెప్పకనే చెప్పొచ్చు. ఈ ముందు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి వెళదాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అక్కడ లైవ్ లో సిద్ధంగా జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. సో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్ లో బీజేపీ 28 స్థానాలను సీట్స్ అయితే గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా ఉంది. బట్ మ్యాజిక్ ఫిగర్ మనకి మెజారిటీ చూసుకుంటే 31 ఉంది. బట్ మెజారిటీకి మ్యాజిక్ ఫిగర్ కి 33 సీట్లు తక్కువకి కూడా బీజేపీ అక్కడ సాధించింది. సో కాంగ్రెస్ అక్కడ 17 సీట్లు, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 గెలుచుకున్నాయి. సో బీజేపీ మేయర్ పదవి నుండి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎందుకంటే అపోజిషన్ లో ఉంటామని కూడా అక్కడ ప్రకటించింది బీజేపీ. సో కాంగ్రెస్ ఎంఐఎం మద్దతు కోసం అక్కడ చూస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో కలిపి అక్కడ ఏమైనా పోటీ కలిసి కూడా విధంగా కూడా ఏర్పడే విధంగా కూడా ఉంటుంది. అసలు బీజేపీ ఎందుకు ఆ అలయన్స్ నుంచి ఆ పదవి నుంచి కూడా వెనక్కి వచ్చింది? సో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా జాయిన్ అయ్యారు. సో ఎందుకు కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో ఎవరు 2 అలయన్స్ లో వెళ్ళబోతున్నాయా? ఎందుకు బీజేపీ వెనక్కి తగ్గింది? హిమబిందు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మేయర్ పీఠం పైన ఉత్కంఠ ఉండేది. అయితే ఆ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది. ఎందుకంటే బీజేపీకి గత మున్సిపల్ ఎన్నికల్లో 28 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా సేమ్ అదే సంఖ్య రిపీట్ అయింది. అయితే కాంగ్రెస్ కి గతంలో కంటే ఈసారి సంఖ్య పెరిగింది. 17 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే ఎంఐఎం కు సంబంధించినటువంటి 14 మంది అభ్యర్థులు గెలిచారు. అయితే ఈ ఎంఐఎం సపోర్ట్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి గెలిచారు. అతను కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుండటంతో వాటి సంఖ్య 31కి చేరింది. ఇక ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కూడా ఉన్నారు. సో దీని వల్ల కాంగ్రెస్ పార్టీకి 34కు సంఖ్య చేరింది. దీంతో స్పష్టమైనటువంటి మెజార్టీ అక్కడ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని కూడా సాయంత్రం మేయర్ అభ్యర్థి కూడా డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే బోధన్ అలాగే కామారెడ్డి హంగ్ దిశగా నడిచింది. కానీ అక్కడ కూడా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. 18 మంది, అక్కడ 17 మంది అక్కడ గెలిచారు. అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 4 అలాగే స్వతంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో కామారెడ్డిలో కూడా మ్యాజిక్ ఫిగర్ దాటింది. అక్కడ కూడా క్లియర్ అయింది. అక్కడ కూడా చైర్మన్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక బోధన్ కి సంబంధించి చూస్తే బోధన్ లో కూడా ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ 17 స్థానాలు, అలాగే బీజేపీకి 3 స్థానాలు, ఎంఐఎం కి 12 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 5 స్థానాలు రావడంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతు కూడగట్టుకుంది. ఇక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా కూడగట్టుకుండడంతో బోధన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోబోతుంది. ఈ చైర్మన్ అభ్యర్థులు అలాగే ఎల్లారెడ్డి కావచ్చు, బిచ్కుంద కావచ్చు,
భీమ్గల్, ఆర్మూర్ ఇక్కడ పూర్తిగా ఈ 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన జెండాను అంటే శ్రీకాంత్, ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో అంటే ఎవరికి మేయర్ పీఠం దక్కే ఛాన్స్ ఉంది? ఎస్, నిజామాబాద్ మేయర్ పీఠానికి మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఈ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీ గతంలో కూడా ఎంఐఎం బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీకి సంఖ్య తక్కువ 10 మంది కార్పొరేటర్లు గెలిచినా కానీ అప్పుడు అధికార పార్టీ ఉండటంతో డిప్యూటీ మేయర్ ను ఎంఐఎం తీసుకుంది, మేయర్ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి తన కాంగ్రెస్ పీఠాన్ని చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉండటంతో తాను ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఎంఐఎం తో పొత్తు కుదుర్చుకున్నారు. ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ కేటాయించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారికి మేయర్ పీఠాన్ని కట్టపెట్టేందుకు ఇప్పటికే పావులు కూడా కదిపారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ గా ఉంటారని చెప్పేసి కొనసాగుతుంది. సామాజిక వర్గాలకు ఆధారంగా కుల సమీకరణాలు బేస్ గా తీసుకొని ఎవరికి కేటాయించాలి అనే దానిపైన కసరత్తు కూడా జరుగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో జిల్లాకు సంబంధించినటువంటి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మంతనాలు కూడా జరిగాయి. జిల్లా ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఈ మేయర్ స్థానం పైన, అలాగే 7 మున్సిపాలిటీల చైర్మన్ల పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. రేపు 12 గంటలకు నిజామాబాద్ మేయర్ ఎవరు అనేది ఒక స్పష్టత అయితే రానుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక మెదక్ మున్సిపాలిటీకి వెళదాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ చాలా వరకు బలంగా ఉంది. బీఆర్ఎస్ కు 15 వచ్చాయి, కాంగ్రెస్ కు 14 సీట్లు వచ్చాయి, బీజేపీకి 2 సీట్లు అయితే వచ్చాయి. సో చాలా మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ రాని కారణంగా కూడా హంగ్ ఏర్పడిన పరిస్థితి ఇక్కడ కూడా. సో కాంగ్రెస్ పార్టీకి కూడా మెజారిటీ సాధించలేదు. ఒక ఇండిపెండెంట్ తో కూడా ఇప్పటి వరకు కూడా చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి. సో బీఆర్ఎస్ కూడా తన ఆధిపత్యాన్ని చూపించడానికి కూడా అదే విధంగా కూడా పావులు కదుపుతోంది. సో ఏ విధంగా ఉండబోవచ్చు సిచ్యువేషన్ తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ అక్కడ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో క్రాంతి, చూసా మొత్తంగా కూడా బీఆర్ఎస్ కి 15 వచ్చాయి, కాంగ్రెస్ కి 14 వచ్చాయి, బీజేపీకి 2 వచ్చాయి. ఏ పార్టీ కా పార్టీ కూడా అక్కడ కూడా హంగ్ వచ్చిన పరిస్థితి. ఏ పార్టీ కా పార్టీ కూడా అక్కడ తమ స్థానాన్ని నిలుపుకోవాలని కూడా పావులు కదుపుతున్న పరిస్థితి. ఏ పార్టీకి అక్కడ ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంది? మనం చూసినట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా 6 మున్సిపాలిటీల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 6 మున్సిపాలిటీలని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగిలిన 7 మున్సిపాలిటీల్లో హంగు పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా మనం కాంగ్రెస్ కైవసం చేసుకున్న వాటిని చూసుకున్నట్లయితే సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్ తో పాటు రామాయంపేట ప్లస్ హుస్నాబాద్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుని ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న వాటిని చూసుకున్నట్లయితే మనం గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, ఏరియాలని ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ స్పష్టమైన మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఈ పార్టీలు తమ జెండా ఎగరేయనుండే. అయితే ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇటు జహీరాబాద్, కోహిర్, ఇస్నాపూర్, జిన్నారం, మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలలో ఏ పార్టీ కూడా సరైన మెజార్టీ రాలేదు. ఇక్కడ ఇప్పుడు కొన్ని చోట్ల బీజేపీ కీలకంగా ఉంది, మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్లు కీలకంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మెదక్ పరిస్థితి చూసుకున్నట్లయితే మెదక్ లో ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మెదక్ లో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు తీసుకున్నప్పటికీ కూడా ఇండిపెండెంట్లని వీళ్ళని ఇప్పుడే వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత ఇటు అక్కడ మెదక్ మున్సిపాలిటీని మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో తమ జెండా ఎగరేయాలన్న కృత నిశ్చయంతో ఇటు బీజేపీ వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికీ ఒక ఇండిపెండెంట్ తమ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో పాటు అక్కడ రోహిత్ ఎక్సెప్ట్ షో ఓటు హక్కు కూడా ఉంటుంది. అన్నింటినీ వినియోగించుకుని అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కూడా తమ పార్టీలో చేర్చుకొని చైర్మన్ పీఠం అధిరోహించాలనే
ఛాలెంజ్ అన్న ఆలోచనతో ఉన్నారు. సో ఇక్కడ దాదాపుగా మెదక్ మున్సిపాలిటీ చూసినట్లయితే అది కాంగ్రెస్ ఖాతాలో పడిపోతుంది. దాదాపు అదే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక మనం ప్రధానంగా చూసినట్లయితే మరొకటి నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 6 గెలుచుకుంది, బీజేపీ 4 గెలుచుకుంది. ఇక్కడ ఎవరికి కూడా స్పష్టమైన మెజార్టీ లేదు. కనీసం మనకి 8 వార్డులు కావాలి. అయితే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ తో బీజేపీ చర్చలు జరుపుతుంది, తమ వాళ్ళని మద్దతు ఇవ్వమని అడుగుతుంది. అయితే ఇక్కడ వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటే కూడా బీజేపీ కేవలం 4 వార్డులలో గెలిచినా కూడా చైర్మన్ పదవిని డిమాండ్ చేస్తున్నారు. మీరే మాకు మద్దతు ఇవ్వండి, వైస్ చైర్మన్ మీరు తీసుకోండి, చైర్మన్ పదవి మేము తీసుకుంటామని చెప్పి నర్సాపూర్ లో బీజేపీ అక్కడ గట్టిగా ఉంది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక జహీరాబాద్ మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే జహీరాబాద్ లో మొత్తం అక్కడ బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ మొత్తం మనకి వీళ్ళకి కావాలంటే జహీరాబాద్ వచ్చేసి 37 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి 19 సీట్లు కావాలి. 19 సీట్ల కోసం ఇక్కడ పెద్ద ఒక 2 సీట్లు అత్తా కోడళ్ళు కాంగ్రెస్ రెబల్స్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఎంఐఎం మద్దతు తీసుకున్నప్పటికీ కూడా ఈ రెబల్స్ కీలకంగా మారారు. ఇక్కడ వాళ్ళు ఆ రెబల్స్ ఇప్పుడు పార్టీని డిమాండ్ చేస్తున్నారు. మాకు చైర్మన్ పదవి ఇస్తాను, మేము మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఇటు ఇప్పటికే మాణిక్రావు జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు తమ ఓటాకు ఎక్స్ ఓటాకు అక్కడ జైరాబాద్ లో రిజిస్టర్ చేసుకున్నారు. దాని తర్వాత మధుసూదనాచారితో పాటు మరొక ఎంపీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ ఎంపీ కూడా అక్కడ ఓటాకు రిజిస్టర్ అప్లై చేసుకున్నారు. అది నిన్న కొత్తగా ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో ఎమ్మెల్సీలకి రాజ్యసభ ఎంపీలకి ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటాకు ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారం మరి ఇలా ఓటాకుని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది చూడాలి. ఇంకా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు మనకి అత్యంత సమస్యాత్మకంగా కనిపించేది ఇస్నాపూర్ మున్సిపాలిటీ కనిపిస్తుంది. మొత్తం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా 12 బీఆర్ఎస్, 10 కాంగ్రెస్ గెలుచుకుంది, 4 బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇక్కడ ఈ పటంచెరు మొత్తంలో 5 మున్సిపాలిటీలు ఉండగా 5 3 క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి గొడవలు కూడా అయ్యాయి. ఒక పార్టీలోని కౌన్సిలర్లని వీళ్ళు కిడ్నాప్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. ఏం జరుగుతుందని మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇస్నాపూర్ ఆసక్తితో నెలకొంది. ఇది ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. హంగ్ మున్సిపాలిటీలు ఎక్కువగా కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రధాన పోటీగా ఉన్నాయి. కొన్ని చోట్ల బీజేపీ కూడా కింగ్ మేకర్ గా కూడా దాని పాత్ర పోషిస్తుంది. రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎవరు ఏ పార్టీపై కూడా మద్దతును తెలుపుతారో, అలాగే ఎవరు ఏ పార్టీపై కూడా పై చేయి తెలుస్తారు రేపు అయితే తెలియబోతుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.